హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టొమాటోలతో నిల్వ పచ్చడి చూసేద్దాం. చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కూరలేమి లేకపోయినా కాస్తంత నెయ్యి ఈ తొక్కు వేసుకొని తింటే రుచి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. మందపాటి గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడిగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే గిన్నెలోకి ఒక హాఫ్ కేజీ వరకు టమాటోని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తడి ఎక్కడ లేకుండా టమాటోలన్నీ తూడ్చేసుకొని చిన్నవిగా కాకుండా ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని తీసుకుంటున్నాను. పచ్చడి పెడుతున్నాం కాబట్టి మనకి పండిన టమాటోలు అయితేనే బాగుంటుంది. ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకుంటున్నాను. కొత్త చింతపండు తీసుకుంటే బెటర్. పచ్చళ్ళకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. కప్ వైజ్గా చెప్పాలి అనుకుంటే 4 కప్పుల వరకు టమాటోలు తీసుకుంటే 1 కప్పు వరకు చింతపండుని యాడ్ చేస్తున్నాను నేను. రెండింటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి చింతపండు టమాటో మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఎక్కువ టైం పట్టదు. ఒక 5 మినిట్స్లోనే చింతపండు టమాటో మగ్గిపోతాయి మంచిగా. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. టమాటోలు మనం తడి ఎక్కడ లేకుండా తూడ్చుకొని తీసుకుంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. మూతని ఓపెన్ చేసి ఈ విధంగా ఇప్పుడు మూతనేం కవర్ చేయకుండా టమాటోలు చింతపండు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఈ పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. టైం ఉన్నప్పుడు హాఫ్ అన్ అవర్లో ఈ పచ్చడి చేసుకోవడం అయిపోతుంది. ఎండతో పని లేకుండా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ నిల్వ పచ్చడి 6 నెలల వరకు చాలా చాలా టేస్టీగా అదే విధంగా ఉంటుంది. టమాటోలు మంచిగా మగ్గిపోయి ఈ విధంగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి టమాటో చింతపండు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదే కప్పుతో 1 కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నాను. ముందుగా వేయించుకొని మిక్సీ పట్టి పొడి చేసుకొని పెట్టుకున్న మెంతులు, ఆవపిండిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 15 నుండి 16 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలి అంటే 40 గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెబ్బలు అనేవి ఉంటాయి. వీటన్నింటినీ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ తగ్గిన, కారం తగ్గిన యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. స్టవ్ పైకి పోపు కోసం గిన్నె నుంచేసి 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళకైతే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 రెబ్బల వరకు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చిని చుంచుకొని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వాసన మంచిగా వస్తుంది. ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకొని తీసుకోవడమే. ముందుగా ఈ పచ్చడి ఆయిల్ మొత్తాన్ని పీల్చుకుంటుంది, తర్వాత లైట్గా వదులుతూ ఉంటుంది. పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా పోపు పెట్టుకున్నప్పుడు 5 నుండి 10 నిమిషాల వరకు ఈ పచ్చడిని లో టు మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై అవ్వనివ్వాలి.
తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే పచ్చడి చాలా తొందరగా పాడైపోతుంది. కాబట్టి నిల్వ ఉండే విధంగా ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఫ్రై చేసుకున్నామంటే 5 నిమిషాల్లోనే ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నామంటే బయట పెట్టుకుంటే 4 నెలల వరకు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కమ్మగా తినేయొచ్చు. చాలా బాగుంటుంది నిల్వ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.